హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అండ్ సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఇవాళ ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి. అండ్ అందుకనే వాలంటైన్స్ డే రోజు మాత్రమే పోస్ట్ చేయాలని చెప్పి నేను యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేశాను. బట్ స్టిల్ ఇప్పటిదాకా నేను దాన్ని పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ హ్యాండ్‌మేడ్ గ్రీటింగ్ కార్డ్ అనేది చాలా స్పెషల్. అందుకని ఒక స్పెషల్ డేని నేను పోస్ట్ చేద్దామని ఉంచాను ఇప్పటివరకు. ఎందుకు నాకు ఈ గ్రీటింగ్ కార్డ్ అంటే ఇంత స్పెషల్ అంటే, మా మ్యారేజ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్‌కి ఇచ్చిన ఫస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అన్నమాట ఇది. అది నేను స్వయంగా నా హ్యాండ్స్‌తో చేసింది. దట్ టూ నేను ఇది స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను స్టార్టింగ్‌లో. ఎందుకంటే ఆహ్, నేను నేను వర్క్ చేసేదాన్ని. సో, నా ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే మార్నింగ్ 8:30కి వెళ్తే ఈవినింగ్ 5:30 ఆర్ 6 అయిపోయేది వచ్చాక. సో, వచ్చాక ఆల్మోస్ట్ ఇంక ఇంట్లో పనులు, బౌల్స్ వాష్ చేయడం, బట్టలు ఇవంతా కామన్ కదా! సో, మా హస్బెండ్ నాకొచ్చి 7:30 కల్లా ఇంటికొచ్చేసేవారు. అస్సలు టైం ఉండేది కాదు. సో, ఆ టైంలోనే నేను ఫస్ట్ కుకింగ్ అది కంప్లీట్ చేసేసుకొని వెంటనే స్టార్ట్ చేసేదనమాట. ఎంత హర్రీ బెర్రీగా చేశాను. అండ్ అటు తనకి తెలియకుండా ఆ కార్డ్స్ కానీ, ఫోటోస్ కోసం నేను తిరగడం, మా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకునేదాన్ని మధ్యలో. సో, నేను సింగిల్‌గా అసలు బయటకెళ్ళడం అంటే నాకు స్టిల్ ఇప్పటికి నేను సింగిల్‌గా బయటకెళ్ళలేను. నాకు ఎవరో ఒకళ్ళు కంపెనీ కావాలన్నమాట ఖచ్చితంగా. సో, నేను మా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళేదనమాట. ఈ క్రాఫ్ట్స్‌కి ఆటిలకి. తను కూడా నన్ను చాలా సార్లు అన్నాడు. "ఎందుకు నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ ఇంత కష్టపడి అంతా చేయడం, ఇంత కాస్ట్ పెట్టేటప్పటికి నీకు మంచి గిఫ్ట్ వస్తుంది కదా! మీ హస్బెండ్‌కి ఇయ్యొచ్చు కదా! నువ్వెందుకు ఇంత కష్టపడిపోతున్నావు" అని. అఫ్‌కోర్స్ నిజంగా మనం మంచి గిఫ్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫోటోస్‌కి అండ్ ఆ షీట్స్‌కి అని అంతా ఎక్కువయింది అమౌంట్ అయితే. కాకపోతే నాకు నా హ్యాండ్స్‌తో చేసి తనకిచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది. సో, నేను అలా హ్యాండ్‌మేడ్ చేసి నాకున్న టైంలోనే అసలు టైం అనేది వేస్ట్ చేయకుండా తన కోసం నేను ఆ టైంని కూడా కేటాయించి ఇచ్చాను కదా చేసి. సో, ఆ టైంలో తను ఎలా ఫీల్ అవుతారో, తన రియాక్షన్ ఎలా ఉంటుంది, కేవలం తన హ్యాపీనెస్ తన ఫేస్‌లో ఒక స్మైల్ చూడడానికి నేను హ్యాండ్‌మేడ్ చేద్దామనుకున్నా. దట్ టూ నేను ఆ రోజు బర్త్‌డే రోజు 12:00 ఇచ్చినప్పుడు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ స్టిల్ ఇప్పటికి నేను మర్చిపోలేను. ఎందుకంటే నాకు అంత బాగా గుర్తుంది అది. నేను ఇచ్చిన తర్వాత తను నాకు ఇచ్చిన రిప్లై కూడా అలాగే ఉంటుంది. నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. స్టిల్ ఏదైనా సరే మా బర్త్‌డేస్ కానీ, యానివర్సరీస్ కానీ ఏమైనా జరిగినప్పుడు నాకు హ్యాండ్‌మేడ్ ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఈ చైల్డ్‌హుడ్ ఫోటోస్ చూస్తున్నారు కదండీ! ఇదొచ్చి ఎలా అంటే, ఒకటి నేను, ఒకటి మా హస్బెండ్ మాట. చిన్నప్పుడు ఫోటోస్ అవి. ఆహ్, ఫస్ట్ ఉంది కదా పైన అదొచ్చి మా హస్బెండ్. ఇక్కడ ఓన్లీ ఫేస్ కనిపిస్తుంది కదా! అదొచ్చి నేను. ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా! ఇదొచ్చి మా ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటో ఇది.
అండ్ ఇదొచ్చి నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే నేను చేసిన అన్ని క్రాఫ్ట్స్‌లో కూడా ఇది నాకు చాలా నచ్చింది. ఫోల్డ్ ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది గదా అది. సో, నేనైతే చేసిన తర్వాత దీంతో చాలా సేపు ఆడుకున్నాను స్టిక్ చేయడం మానేసి. నాకు చాలా నచ్చింది ఇదైతే. అండ్ మీలో కూడా చాలామంది మీ లవ్డ్ వన్స్‌కి ఇలా క్రాఫ్ట్స్ ఇవ్వడం గానీ, సంథింగ్ డిఫరెంట్‌గా గిఫ్ట్స్ ఇవ్వడం, ప్లాన్ చేయడం ఉంటాయి కదా! సో, తప్పకుండా సరే ఎవరైనా ఇలా ఇస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసి, మీ యొక్క వాళ్ళతో జరిగిన ఒక మూమెంట్ ఉంటుంది కదా! మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అయిన ఎక్స్‌ప్రెషన్ గానీ, వాళ్ళు మీకు చెప్పిన ఒక వర్డ్ ఉంటుంది కదా! థాంక్స్ కాకుండా ఏదో ఒకటి చెప్తారు ఖచ్చితంగా. సో, అదేంటి అనేది నాతో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.